హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ టమాటా పప్పు అండి. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకుని, ఒక గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నానండి. అంటే నానబెట్టుకున్నాను. దాంట్లోనే ఒక 4 టమాటా ముక్కలు అయితే మీడియం సైజ్ గా కట్ చేసుకొని దాంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దాంట్లోనే మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకున్నాను, కొంచెం పసుపు అండ్ కొంచెం మీ టేస్ట్ కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి, కొంచెం హాఫ్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ అనేది. ఇప్పుడు విజిల్ పెట్టేయండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత దాంట్లోనే ఒక కొంచెం దాంట్లో సాల్ట్ యాడ్ చేసుకొని స్మాష్ చేసుకోండి మెత్తగా, మీకు వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతులు యాడ్ చేసుకున్నాను. మెంతులు కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొన్ని వెల్లుల్లి దంచి వేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమాటా పప్పు దాంట్లో వేసుకొని దాంట్లోనే బాగా ఉడకబెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత పైన బబుల్స్ వస్తాయి, అప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకోవడమే అండి. అంతే అండి, వేడి వేడి టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.